పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతదేశంలో ఈ పేరు తెలియని వ్యక్తులు లేరు. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్, రాజకీయాల్లో తుఫాన్. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన చొరవ వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కరెంట్ అంటే ఏంటో తెలియనటువంటి గిరిజన కుటుంబాలకు ఆయన కరెంట్ ఇచ్చారు. అంటే ఆయన పేరులోనే పవర్ ఉంది. పవర్ గురించి తెలియని కుటుంబాలకి ఆయన పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఒకసారి చూద్దాం. 78 ఏళ్ల తర్వాత గిరిజన గూడెంకి విద్యుత్ కాంతులు వచ్చాయి. అటవీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు, చొరవ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గారి మధ్య ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉంది. అంటే ఆధిపత్య ధోరణి లేదు. ఒకరికి ఒకరు, ఒకరి కోసం ఒకరు, రాష్ట్రం కోసం ముగ్గురు అనే విధంగా వారి ముగ్గురు మధ్య ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉంది. పేద ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు వారు కంకణం కట్టుకున్నారు. రాష్ట్రాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా టీడీపీతో జట్టు కట్టి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఆశయాలకు తగ్గ పనితీరుతో ప్రజల గుండెల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు, చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు గట్టి మద్దతు ఇస్తున్నటువంటి డిప్యూటీ సీఎం మరోవైపు తన మార్కు పాలనతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఫలాలు అందుకోలేని అభాగ్యులకు అండగా, ఆసరాగా నిలుస్తూ చేదోడు వాదోడుగా మారుతున్నారు. అటవీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు, చర్యలు తీసుకున్నారు. మారుమూల పల్లెల్లో పర్యటిస్తూ అక్కడ నివసిస్తున్నటువంటి ఆదివాసీలు, గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఆయన పెద్ద ఎత్తున చొరవ తీసుకుంటున్నారు. తాను మాటిచ్చిన పనులు పూర్తయ్యేలా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గూడెం అనే చిన్న గ్రామమే దీనికి నిదర్శనంగా మనం చెప్పొచ్చు. అంటే ఈ గూడెం అనేటువంటి చిన్న గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని రొంపల్లి గ్రామ పంచాయతీలో ఉంది. ఆ గూడెం అనేటువంటి గ్రామంలో గిరిజనులు నివసిస్తూ ఉన్నారు. పాపం వారికి కరెంట్ అంటే తెలియదు. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కరెంటు తెలియనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాల్లో. ఇప్పుడు వాళ్ళందరి జీవితాల్లో, వారందరి ఇంట్లో వెలుగులు నింపుతున్నారు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు. 5 నెలల క్రితం ఆ గ్రామాన్ని దర్శించినటువంటి ఉప ముఖ్యమంత్రి అక్కడ నివసిస్తున్న గిరిజనుల బాధలు చూసి ఆయన చెల్లించిపోయారు. సుమారు 17 కుటుంబాలు నివసిస్తున్న గ్రామానికి ఇంతవరకు కనీసమైనటువంటి వసతులు లేవు, సరైనటువంటి రోడ్డు లేదు, అదేవిధంగా కరెంటు లేదు, వసతులు లేవు, సౌకర్యాలు లేవు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా గూడెం గిరిజనులు మాత్రం చీకట్లోనే వారి బ్రతుకులు వెల్లదీస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆ గ్రామాన్ని మొదటిసారి దర్శించినటువంటి ఉప ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధి, మంత్రి, ఒక పార్టీ అధినేత ఎవరు ఉన్నారంటే ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే. ఆ గ్రామాన్ని ఇప్పటివరకు ఏ ప్రజాప్రతినిధి ఆ గ్రామంలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి లేదు. అయితే ఆయన ఆ గ్రామంలో అడుగుపెట్టి వారి యొక్క సమస్యలు చూశారు. గూడెం వాసుల బాధలను తొలగించాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి ముందుగా గ్రామానికి విద్యుత్ సరఫరాకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన భావించారు. అయితే ఆ గ్రామానికి అడుగుపెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్నటువంటి సమస్యలు చూసి చెల్లించిపోయారు ఆయన. ఇదేంటిది, ఇంకా ఇలాంటి గ్రామాలు ఉన్నాయా? ఎంతోమంది ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చారు పోయారు. మరి అలాంటిది ఇంకా కనీసం రోడ్లు, కనీసం కరెంటు కూడా లేనటువంటి గ్రామాలు ఉన్నాయా అని చెప్పేసి ఆయన చెల్లించిపోయారు. అక్కడికక్కడే విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభానికి ఆదేశాలు జారీ చేశారు ఉప ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం ఆదేశాలతో యంత్రాంగం పరుగులు పెట్టింది. కేవలం 5 నెలల్లోనే గూడెం గ్రామానికి వెలుగులు అందేలా యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. కొండలు, కోనలు, అడవుల మధ్య నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ వేశారు అధికారులు. కొండలు, కోనలు వాటి మధ్య నుంచి దాదాపు 10 కిలోమీటర్లు
మేర విద్యుత్ లైన్లు వేశారు. ఇందుకోసం 217 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. సుమారు 80 లక్షలు ఖర్చయింది. వాయువేగంతో పనులు పూర్తి చేయడంతో బుధవారం రోజు కార్తీక పౌర్ణమి రోజున గూడెం గ్రామంలో ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా చేశారు. ఇది నిజంగా రికార్డ్ అండి. ఎందుకంటే పట్టణాల్లో జీవించే వారికి ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా అసలు కరెంటు లేని గ్రామాలు ఉన్నాయా? 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో విద్యుత్తు అంటే తెలియనటువంటి కుటుంబాలు గ్రామాలు ఉన్నాయా అంటే ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఎంతోమంది మహామహులు హేమహిములు పరిపాలించారు. అయినా కూడా ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? కనీస సౌకర్యాలు లేని తమ గ్రామానికి డిప్యూటీ సీఎం గారి చొరవతో విద్యుత్ సరఫరా రావడంపై గిరిజనులు పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఫోటోకు పాలాభిషేకం చేస్తున్నారు. పవన్ సంకల్పంతో దశాబ్దాల చీకటి తొలగి గిరిజనులు గూడెంకి తొలిసారి కాంతులు రావడంపై వారందరూ కూడా అభినందనలు వెల్లువెత్తుతూ ఉన్నారు. కార్తీక పౌర్ణమి వెన్నెల రోజున తమ ఇళ్లల్లో విద్యుత్ కాంతులను చూసిన గిరిజనులు ఇది పవర్ స్టార్ తెచ్చిన పవన విద్యుత్తుగా సంబరపడుతున్నారు. చిన్న విషయం కాదు. అసలు బహుశా వాళ్ళు ఊహించుండరు మాకు కూడా మా ఇళ్లలో కూడా కరెంట్ వస్తుంది, మా జీవితాల్లో కూడా వెలుగు వస్తుందని చెప్పేసి. అంటే నిస్వార్థవంతమైనటువంటి వ్యక్తులు అధికారంలో ఉంటే ఖచ్చితంగా సామాన్యుల జీవితాల్లో వెలుగు వస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ ఈ గూడెం గిరిజన గ్రామంలో రోడ్లు విద్యుత్తు ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఇదే ఒక ఉదాహరణ. నీతివంతమైన నిజాయితీపరులైనటువంటి వ్యక్తులు వారి చేతుల్లో అధికారం ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్తో పాటు మరికొందరు జనసేన నేతలు బుధవారం రోజు ఆ ప్రాంతాన్ని, ఆ గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో వారు సంతోషాన్ని పంచుకున్నారు. యజ్ఞం చేసిన విద్యుత్ సిబ్బంది ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో కార్యరంగంలోకి దిగి విద్యుత్ శాఖ సిబ్బంది ఒక పెద్ద యజ్ఞమే చేశారని చెప్పక తప్పదు. మండల కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉండే ఈ గిరిజన గూడెం కొండ శిఖరంపై ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల మధ్య విద్యుత్ స్తంభాలు పాతడం, లైన్లు వేయటం, స్తంభాల రవాణాకు పూర్తి చేయడంతో విద్యుత్ సిబ్బంది అంకిత భావాన్ని మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే మరి ఆ ప్రాంతంలో కష్టపడి అక్కడ విద్యుత్ స్తంభాలు వేసి లైన్లు, కరెంట్ లైన్లు లాగి అక్కడ మరి ప్రతి గ్రామానికి, ఆ గ్రామంలో ప్రతి కుటుంబ ప్రతి ఇంటికి మరి విద్యుత్తు వచ్చే విధంగా మరి అక్కడ విద్యుత్ శాఖ అధికారులు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఖచ్చితంగా అది అభినందించదగ్గటువంటి అంశం అనమాట. ప్రత్యామ్నాయ చర్యలో భాగంగా సోలార్ ప్యానల్ను ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్కు అనుసంధానించారు. పిఎం జస్మస్ పథకం కింద 10,22,000 రూపాయలతోటి సోలార్ పవర్స్ విద్యుత్తో కూడిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. ఇది గిరిజన గూడెంలో నిర్మించిన తొలి పవర్ గ్రిడ్గా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా గూడెంలో ఉన్న ప్రతి ఇంటికి విద్యుత్ వైరింగ్ చేయించడంతో పాటు ఒక్కొక్క ఇంటికి 5 బల్బులు, అదేవిధంగా ఫ్యాన్ కూడా ఉచితంగా అందించారు. ప్రతి ఇంటికి ఉచితంగా 5 బల్బులు, ఒక ఫ్యాను. చూసారా? ప్రకృతి ఇచ్చేటువంటి ఆ గాలే వారు పీల్చుకొని బతికారు. ఆ గాలితోనే వారు అదే ఫ్యాన్గా, అదే ఏసీగా జీవనం సాగించినటువంటి ఆ గిరిజన బిడ్డలు గూడెం గ్రామంలో ఈరోజు వాళ్ళకి కరెంటు లాగటంతో పాటు ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా అందించడంతో పాటు 5 బల్బులు, ఒక ఫ్యాన్, ఒక టేబుల్ ఫ్యాన్ మీరు చూడొచ్చు విజువల్స్లో. ఇంకెంతకు మించి కావాల్సింది ఏముంటుంది? ఇది కదా కావాల్సింది ప్రజలకి, బలహీన వర్గాలకి, అట్టడుగున ఉన్నటువంటి ప్రజానీకానికి కావాల్సింది ఇదే కదా అభివృద్ధి. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం. పవర్ స్టార్ చేతిలో పవర్ ఉంది కాబట్టి పవర్ లేని కుటుంబాలకు ఆయన పవర్ ప్రసాదించారు.